దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తోత్రములు. ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. చూడండి ప్రియ సోదరి సోదరులారా, మనం వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క సంఘంలోనికి మనం వెళ్తున్నప్పుడు, సత్యమైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాటికి మనము ఆ బోధకి మన చెవియొగ్గి మనం వినాలి. అంతేగాని కల్పన కథలకి మన యొక్క చెవుల్ని మనం పెట్టడం కాదు. కానీ అటువంటి వాక్యాలు చెప్పేవారికి మనం ఎప్పుడు కూడా మన చెవిని ఇవ్వకూడదు, మన హృదయాన్ని అక్కడ పెట్టకూడదు. ఏది సరైనటువంటి వాక్యాన్ని బోధించకపోతే అటువంటి వారిని మనం అంగీకరించకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఖండించేవారిగా మనం ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి. వాక్యము కొరకు, దేవుని కొరకు ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మార్గంలోనికి మనం నడిపించేవారిగా ఉండాలి, సత్యాన్ని బోధించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. అంటే పాపములో నుండి వారిని విముక్తి పొందే విధంగా, అగ్నిలో పడినటువంటి వారిని ఏ విధంగా అయితే లాగుతామో ఆ విధంగా కూడా పాపంలో పడిపోతున్నటువంటి వారిని, సత్యంలో నుండి వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం లాగాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ చూడండి, ఆ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే నోవహ గారు మరి ఏ సువార్తను వారు ప్రకటించారు. దాదాపుగా 100 సంవత్సరముల పైనే ఆయన వాక్యాన్ని బోధిస్తే ఒక్కడు వినలేదు. చూడండి, 2 తిమోతికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఈ దినాల్లో చూసుకున్నట్లయితే హితబోధను అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధను, మంచి బోధను, సత్యాన్ని సహింపక మనం ఉన్నది ఉన్నట్లుగా వారికి బోధించినట్లయితే, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు ఈ విధంగా జీవించకూడదు అని మనం చెప్తే వారు వినరు. వారిని సరైన మార్గంలో నడిపించాలన్నా, వారికి బుద్ధి చెప్పినా సరే వారు వినరు. నాశనంలోనికి వారు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. కానీ ఇదిగో హితబోధను సహింపక ఎలాగున్నారు? దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. చూసారా, హితబోధన సహింపకంట వారు దురద చెవులు గలవారై ఉండి వాక్యాన్ని ఎప్పుడు కూడా ఖండిస్తున్నప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు అనేక మంది వినరు. యేసుక్రీస్తు వారు కూడా ఆ దినాల్లో బోధిస్తుంటే ఎవరు విన్నారు? లేదు, బహు తక్కువ మంది. ఆయనకి వ్యతిరేకత వచ్చింది ఎక్కువగాని. ఇదిగో ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే హితబోధను సహింపకుండా వారు ఎలాగున్నారంట? దురద చెవులు గలవారుండి తమ స్వకీయ దురాశలకు చెప్పునంట. ఇదిగో వారికి అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఏం చేస్తున్నారు? సత్యమునకు చెవినియ్యక, సత్యం వినటానికి వారు చెవినివ్వకుండా కల్పనా కథల వైపే మరలిపోతున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. అటువంటి వారిని మనము అంగీకరించాలా? అటువంటి వాక్యాలని. అందుకే కడవరి దినాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధకులు వస్తారు. ఇదిగో వారు ఏం చేస్తారో, గొర్రెపోతు చర్మాన్ని కప్పుకొని వారు తోడేళ్ళలాగా, నక్కల్లాగా వారు వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మీ మధ్యనే సంచరిస్తారు, అనేక సూచక్రియలు చేస్తారు, మిమ్మల్ని మోసగిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. సీమోన్ అనే గారిడీలు చేసే వ్యక్తి కూడా అంతే. వారందరూ కూడా అక్కడ అనుకున్నారు, ఇతడిని చూసి విభ్రాంతిని చెందేశాడు, ఇతడే గొప్పవాడు అనుకున్నారు వారందరూ. ఏదో మాయలు చేస్తుంటే సోదరి సోదరులారా, వాక్యం ఎంత విలువైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత అమూల్యమైనది, రుచి కలిగినటువంటిది. దాన్ని భుజిస్తే కానీ మనకు తెలియదు. ఎవరి బోధకు పడితే ఆ బోధ మనం వినకూడదు. సత్యాన్ని గ్రహించాలి. మనం వినకూడదని కాదు, కానీ ఏది సత్యమో, మనకి ఏది ఉపయోగకరం ఉందో అది మనం తీసుకోవాలి.
ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే యెషయా గ్రంథము 52 అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. చూడండి, సువార్త ప్రకటించేవారు ఏం ప్రకటించాలి? సమాధానం చాటించాలి. సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము. చూసారా, దేవుళ్ళలోనికి నడిపించడానికి ఏమి కావాలి? రక్షణ కావాలి. రక్షణ కనుక ఆ కవచం లేకపోతే, రక్షణ అనే మార్గాన్ని కనుక మనం వారికి చూపించలేకపోతే ఆశీర్వాదాలు కాదు. ఈ రక్షణ కనుక పొందుకున్నట్లయితే, ఈ సత్యం కనుక వారు గ్రహించినట్లయితే ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఇదిగో సువార్త ప్రకటించు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అంటే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైన కాదు, అందరి పాదములని కాదు కదా. ఇదిగో ఎవరైతే గనక ప్రయాసపడుతున్నారో ప్రభు కొరకు, ఆ దినాన మరి నిజంగా మోషే గారు సీనాయి పర్వతం ఎక్కాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉన్నాడు అక్కడ. అయితే కింద ఏమైపోయారు? పాడైపోయారు. ఇదిగో ఆ సువార్త ప్రకటించే వారు సమాధానం చాటించుచు, రక్షణను చాటించుచు ఉన్నటువంటి అటువంటి వారి పాదములు సుందరమైనవి. ఈ దినాల్లో నిజంగా సువార్త కొరకు ప్రయాసపడేటువంటి పాదాలు ఉన్నాయా? విశ్వాసుల కొరకు ప్రయాసపడేటువంటి పాదాలు ఉన్నాయా? అలసిపోయినటువంటి పాదములు, దేవుని కొరకు నలిగిపోయినటువంటి, విరిగిపోయినటువంటి ఆ పాదములు ఉన్నాయా? బహు తక్కువ మంది ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వారు ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కంఫర్ట్ చూసుకుంటాం. ఆ కంఫర్ట్ జోన్లోనే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ బోధించేది కూడా కల్పన కథలకే వారు సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ ఇదిగో హిత బోధన సహింపకుండా ఉన్నారంట అనేక మంది. దొరద చెవులు గల వారే ఉన్నారు. ఇదిగో నిజంగా నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారు, ప్రభు కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారు అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా ఆయన ప్రయాసపడ్డాడో, ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటా వెళ్ళేవాడైనా అనేక సార్లు ఇదిగో దెబ్బలు తిన్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 3 సార్లు ముమ్మార్లు కొట్టారు ఆయన. బెత్తమతోటి 5 సార్లు కొట్టారు ఆయన. ఎంత భయంకరమైన పరిస్థితులు. రాళ్లతో కొట్టారు, దొంగల పాలైపోయాడు. మనం ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా? ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. అందుకే పౌలు గారు అన్నారు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:19 అంటే సువార్త ప్రకటించేవాడు విశ్వాసులు అంటే ఏ విధంగా చేయాలో చూడండి. నా పిల్లలారా, మనందరూ విశ్వాసులందరూ కూడా, మన బిడ్డలు, నువ్వు ఎవరికైతే వాక్యం చెప్తున్నావో, ఇదిగో నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నువ్వు వాక్యం చెప్తున్నావంటే ఆ వినేటువంటి వారు, ఆ విశ్వాసులు ఎలాగైపోవాలంట? క్రీస్తు స్వరూపము వారిలో ఏర్పడాలి. క్రీస్తు యొక్క స్వరూపాన్ని వారు ధరించుకోవాలి. ఆ విధంగా మారిపోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వారు విన్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, హితబోధనము మనం వినాలంటే ఆరోగ్యకరమైనటువంటి బోధన కనుక మనం వినినట్లయితే, ఇదిగో ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే, సమాధానం చాటించుచు, రక్షణ అనే సువార్త నువ్వు ప్రకటించుచు, ఇదిగో పర్వతముల మీద నడిచి వారి యొక్క పాదములంట ఎంతో సుందరములైనవి. సుందరం అంటే ఏదో మన కాలికి నెప్పు తగలకుండా ఉండటం అని కాదు. ప్రభువు కొరకు మనం నలగాలి, విరగొట్టబడాలి. ఇదిగో నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక తల్లికి, లేకపోతే గర్భము దాల్చినటువంటి ఒక స్త్రీ ప్రసవ వేదన ఎప్పుడు? గర్భములో బిడ్డ పడిన కానించి ఇదిగో బిడ్డ జన్మించేంత వరకు కూడా ప్రసవ వేదనే. బిడ్డ జన్మించినప్పుడే కాదు, ఆ 9 నెలలు కూడా ఆమెకి ప్రసవ వేదనే కలుగుతూ ఉంటుంది. అంటే ఇదిగో ఆ విధంగా ప్రయాసపడాలి. పౌలు గారు నిజంగా
ఆయన యొక్క బిడ్డల కొరకు, ఆయన యొక్క ఇదిగో శిష్యుల కొరకు, లేకపోతే విశ్వాసుల కొరకు అంటే ఆయన ఇదిగో మీ యందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ స్వరూపము ఏర్పడి వరకునంటే నాకు ఇదిగో ప్రసవేదన కలుగుచున్నది. నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. మీరందరూ కూడా క్రీస్తు యొక్క స్వరూపము మీరు ధరించుకోవాలని. అదండి, అటువంటి సేవకులు కావాలి, అటువంటి బోధకులు కావాలి, నమ్మకమైనటువంటి వారు కావాలి, ఆత్మ కలిగినటువంటి వారు కావాలి, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు కావాలి. మనకి దేవునికి దగ్గరగా చేర్చేటువంటి వారు మనకు కావాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యం ఉంది. అందుకే మనం ఎవరిని పడితే వారినంట, ఎందుకంటే ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ వాక్యాన్ని అనుసరించి వారు నడుచుకోవట్లేదు. అది మనకు తెలిసినా సరే వారిని పిలుచుకుంటాము, ప్రార్థన చేయించుకుంటాం, వాక్యం చేసుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది, సేవకుడైనా సువార్థికుడైనా ఎవరైనా సరే పాపము చేస్తే అసలు వారికి వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు దేవుడు. వారితో మాట్లాడకూడదంట, వారు వాక్యం వినకూడదు, వారు చెప్పేవారే. ఇదిగో ఆ యొక్క చూడండి, ధర్మశాస్త్రోపదేశకులు అంట, వారు మోసే పీట మీద కూర్చుంటారంట, వారు బోధిస్తారు, కానీ వారు ఏది కూడా పాటించరంట. కనీసం పిల్లలతో కూడా వారు కదిలించరంట, వారు చెప్తారంట, వారైతే ఏమీ చేయరంట. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇదిగో నువ్వేదైతే చెప్తున్నావో, నువ్వు దొంగతనం చేయకూడదని చెప్పినటువంటి నువ్వు దొంగతనం చేసినట్లయితే ఎట్లాగా? వ్యభిచారం చేయకూడదని చెప్పినటువంటి వ్యభిచారం చేస్తే ఎట్లాగా? కాదు. అందుకే అటువంటి వారిని మీరు అస్సలు చేరనివ్వద్దు, అటువంటి బోధకుల్ని అని దేవుని యొక్క వాక్యం శాస్త్రం. చూడండి, 2 యోహానుకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం ఉన్నది, 8వ వచనం చూస్తే, 9 నుంచి చూస్తే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక. మనం అనుకుంటాం, అయ్యో దేవుడే చూసుకుంటాడులే, అతను పాపం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడులే, దేవుడు చూసుకుంటాడని అనుకుంటాం మనం. కాదు, అలాగని అనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దేవుని యొక్క వాక్యం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. దేవుని యొక్క మాట వినాలి మనం. ఇదిగో క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, వారు క్రీస్తు బోధయందు నిలిచి ఉండకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి ఇష్టానుసారంగా బోధించినట్లయితే అటువంటి వారి యొద్దకు మనం వెళ్ళకూడదు, వారిని మనం యొద్దకు చేర్చుకోకూడదంట. ఇదిగో క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా నీ బోధనను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలువాడగను. నువ్వేదైతే బోధిస్తున్నావో దానికి అనుకూలంగా ఉండాలి. అంటే నిజంగా దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదండి. వాక్యాన్ని మనం హితబోధను, ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని మనం అంగీకరించాలి. అందుకే చూడండి, పూర్వకాలంలో ఆ దినాల్లో నోవహు గారు ఏ వాక్యాన్ని బోధించారు చూడండి. 2 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతి ప్రకటించిన నోవాహును మరియు 7 కాపాడెను. ఏం ప్రకటించాడైనా? నీతిని ప్రకటించాడు. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అవినీతి, దుర్బోధ వాటికే లోనైపోతున్నారు, వాటికే ఆకర్షితులైపోతున్నారు. ప్రియ సోదరులారా, వాక్యము చాలా లోతైనది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ కనబడుతుంది. ఇదిగో వాక్యం అంట బహు లోతుగా ఉన్నది, బహు దూరంగాను లోతుగా ఉన్నది. దానిని గ్రహింపగలవాడెవడు? దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వాక్యము ఎలాగున్నదంట? బహు దూరంగాను లోతుగా ఉన్నది. సత్యము ఎప్పుడు కూడా లోతుగాను దూరంగాను ఉంటుంది. దాన్ని ఎవడు పరిశీలన చేస్తాడు? ఎవడు గ్రహించగలడు? ప్రియ సోదరుడా, వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. వింటమే కాదు, దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో పూర్వకాలం ముందు నోహు మరి ఆ యొక్క జలప్రయాణం రప్పించినప్పుడు దేవుడు నీతిని ప్రకటించినటువంటి నోవాహును 7 మాత్రమే దేవుడు రక్షించాడు.
అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. కీర్తన గ్రంథం 40:9 కూడా చూస్తే, ఇదిగో కీర్తనకారుడు దావీదు గారు కూడా 2 భయంకరుడి జిగట గల ఊబిలో పడిపోయినప్పుడు దేవుడైని నిలిపి, కొండ మీద నిలిపి ఆయన యొక్క పాదములను, ఆయన యొక్క అడుగులను స్థిరపరిచాడు. అప్పుడంట ఆయన నా పెదవులను మూసుకొనక, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన పెదవులు మూసుకొని ఖాళీగా కూర్చుంటాం, సమయాన్ని వృధా చేయటం కాదు. ఇదిగో దావీదు గారు అన్నారు, నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను నేనంటిని. అవును కదా, నీతి సువార్తను మనం ప్రకటించాలి. నోవా గారు నీతి సువార్తను ప్రకటించాడు, దావీదు గారు నీతి సువార్తను ప్రకటించారు. ఆమోసు కూడా గుమ్మములో నిలబడి బుద్ధి చెప్పుతున్నటువంటి వారికి వారు హేళన చేశారు, అపహాస్యము చేశారు. ఇదిగో ఆ దినాల్లో కూడా లోతు గారు కూడా ఇదిగో సొదొమ గొమొర్రాల మీద భయంకరమైన అగ్ని గంధకులతో దేవుడు నాశనం చేస్తున్నాడని తన కాబోయే అల్లులతో చెప్పినప్పుడు కూడా వెర్రివాడి కింద చూశారు లోతు గారిని. మరి సోదరుడా, వాక్యము విలువైనది. అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది. లోక సువార్త 3:7 చూస్తే అతడు యోహాను గారు ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తున్నాడు. అతడు తన చేత బాప్తిసం పొంది వచ్చిన జనసమూహమును చూచి, ఎవరైతే బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి వారితో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. జనసమూహం చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. బుద్ధి చెప్పట్లేదండి వాక్యం ద్వారా. ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే మీకు ఆశీర్వాదాలు, స్వస్థతలు, మంచిది. దేవుడు అన్నీ తీసేస్తాడండి. ఎన్నిసార్లు మనం వింటలేదు ఈ వాక్యాలు. మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడున్నాడు? బుద్ధి చెప్పినట్లయితే నువ్వు మరలా పాపం చేయవు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 2 తెస్సలోనికీయులకు 2:11 చూస్తే, తన రాజ్యమునకును మహిమనుకును మిమ్మల్ని పిలుచుచున్నవాడు ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన రాజ్యములోనికి, తన మహిమలోనికి మనల్ని పిలుస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక ఎమ్మెల్యే తన ఇంటికి భోజనానికి రమ్మంటే, ఒక ఎంపీ లేకపోతే ఈ యొక్క లోకానుసారంగా ఒక మినిస్టర్ పిలిస్తే ఉబ్బి తబ్బిబ్బులైపోతాం మనము. ఒక పెద్ద ధనికుడు పిలిస్తే, ఇదిగో దేవాతి దేవుడు, లోక రక్షకుడు, పరలోకమందునటువంటి మన తండ్రి దేవాతి దేవుడు, ఇదిగో రాజ్యమును, పరలోక రాజ్యమునకు, తన రాజ్యమునకును మహిమనుకును మనం పిలుస్తున్నాడంటే ఎంత భాగ్యం అండి. ఈ యొక్క హితబోధను, ఆరోగ్యకరమైన బోధను మనం అంగీకరించి దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా మనం జీవించే వారికి ఉందాం. ఆ నీతి సువార్తను మనం ప్రకటిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ దినాన్న తండ్రి ప్రభా, నీ నీతి సువార్తను ప్రభా మేము ప్రకటించడానికయ్యా, ఇదిగో తండ్రి నీకు మేము దగ్గరగా జీవించడానికయ్యా, హితబోధన ప్రభా మేము అంగీకరించడానికయ్యా, అనేక మందికి మేము మాదిరికరంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచండి అయ్యా. 4వ దినాల్లో ప్రభా నీతి సువార్తను ప్రకటించాడయ్యా. దావీదు గారు ప్రభా తన నోటిని ప్రభా, తన పెదవులు కాచుకొనకుండా ప్రభా, ఇదిగో తండ్రి యొక్క నీతి సువార్తను జనసమూహాలకి బోధించని సెలవిస్తున్నాడు ప్రభా. అవును ప్రభా, అపోస్తలుడు పౌలు గారు కూడా, ఇదిగో తండ్రి నా పిల్లలారా, మీ అందరికి కూడా నేను వాక్యాన్ని ఇదిగో తండ్రి బోధిస్తున్నప్పుడు మీరందరూ కూడా క్రీస్తు యొక్క స్వరూపం ధరించుకునే వరకు కూడా నాకు ప్రసవేదన కలుగుతుంది అన్న తండ్రి. దేవా, మేమందరం కూడా నీ స్వరూపాన్ని ధరించుకోవడానికి మాకు సాయం దయచేయమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.